హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, కాంగ్రెస్ వాళ్ళు పార్టీ ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా తమ వైపుకు లాక్కుంటున్నారని అప్పుడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ వాళ్ళందరూ ఆరోపించారు. కోర్టు మెట్లు ఎక్కారు, కంప్లైంట్ చేశారు. అయితే ఆ కేసు నడుస్తూ ఉండగా ఇప్పుడు హైకోర్టు దీనిపై రియాక్ట్ అయిపోయింది. స్పీకర్కే వదిలేస్తున్నాం, అనర్హత వేటు వెయ్యాలా లేదా అన్నది చెప్పేసింది. మరి ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరి మీ నిర్ణయం ఏంటి మేడం? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే పార్టీ ఫిరాయింపులు ఇవాళ కొత్త ఏం కాదు. అదేదో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాకే ఈ మంత్రాన్ని తంత్రాన్ని కనిపెట్టింది అని అనుకోవడం చాలా తప్పు. ఓకే, అసలు పార్టీ ఫిరాయింపులతోటి ప్రభుత్వాలే మార్చిన ఘనత ఎవరిది? మోడీ ప్రభుత్వాన్ని. అలాగే ఉద్యమ సమయంలో కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు కప్పదాట్లు, గోడదొకటాలు ఇవన్నీ మరింత ఎక్కువ ప్రోత్సహించింది కేసీఆరే. అసలు కేసీఆర్కి కేటీఆర్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే అసలు ఈ కేసే వేయకూడదు, హైకోర్టులో కేసే వేయకూడదు. మీరు ఎట్లా తీసుకున్నారు? మీరు తీసుకోకూడదుగా. మీరు చేసిన పని ఇంకొకరు చేస్తే తప్పెట్లా అవుతుంది? మీరు చేస్తే ఒప్పెట్లా అవుతుంది? అదేమంటే ఏం చెప్పను, పార్టీలో 2/3 వచ్చేసారు కాబట్టి విలీనం జరిగింది అని చెప్తున్నారు. అదైనా తప్పేగా. అది ఎవరు చేసినా తప్పే. చంద్రబాబు నాయుడు చేసినా తప్పే, కాంగ్రెస్ వాళ్ళు చేసినా తప్పే, తెలుగుదేశం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా తప్పే. ఇంకా ఈ విషయంలో అందరినీ ఒకే కాట కట్టాల్సిందే, అందరికీ రచ్చబండ పెట్టవలసిందే. ఈ విషయంలో మీకు ఆ మాత్రం ప్రజల మనోభావాల మీద, ప్రజల ఇష్టాయిష్టాల మీద, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎన్నిక మీద మీకు ఇంత చులకనా? ఇప్పుడు ఒక మనిషిని నిర్ణయం తప్పు అంటే ఎక్కడ దాకా వెళ్తుంది? అది సమూలంగా ఆ మనిషి చేసేవన్నీ తప్పులే అంటే ఏంటి అన్నట్టు? ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలి. ఒక వ్యక్తి నిర్ణయము అంటే అది అతని నిర్ణయం. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసి గెలిపించారు. మరి అలాంటప్పుడు వాళ్ళ మాటకి విలువ లేనట్టు, వాళ్ళ చేతకి విలువ లేనట్టు మీరు చేసేసినట్టే కదా. అంటే చరిత్ర పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ మీరే చేశారని నేను అనట్లా. మొన్న మీరు చేశారు, ఇవాళ వచ్చి మీరు ఎట్లా కంప్లైంట్ ఇస్తారు? అందుకని హైకోర్టు కూడా చాలా తెలివిగా ఏం చేసిందంటే స్పీకర్కి వదిలేస్తున్నాము అని చెప్పింది. ఇప్పుడు స్పీకర్ ఆలోచించాలి ఏం చెయ్యాలి అని. స్పీకర్ ఏం చెప్తాడో నేను చెప్తా. స్పీకర్ ఏం చెప్తాడంటే, నాయనా మీరు 2014లో చేసింది ఏంటి, 2019లో చేసింది ఏంటి, మీరు చేస్తే రైటు, మేము చేస్తే తప్ప, మీరు అప్పుడు అలా ఎందుకు చేశారు? బీజేపీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని చంపేదాకా చేశారు. మీరు చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మీరు చేసిన వెధవ పనుల వల్ల మేము ఏదో బతికి బట్టగట్టి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చి మా పార్టీ ఉనికిని పెంచుకుంటూ వెళ్ళి అధికారంలోకి రాగలగటానికి మా తెల ప్రాణం తోక్కొచ్చింది. మేము చాలా కష్టపడ్డాం. మరి ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత నువ్వు ఈరోజు వచ్చి ఫిరాయింపులు తప్పు అంటున్నావు. అసలు మరి నువ్వు నేర్పిన విజయే నీరజాసి యక్షణ అని చెప్పి ఒక పద్యం ఉంది. మరి దాని ప్రకారంగా చూసుకుంటే ఎవరు శిక్షార్హులు అవుతారు? ఇక్కడ మీరు కదా శిక్షార్హులు అవుతారు, టీఆర్ఎస్ వాళ్ళు. అందుకని ఒక మాట ఉంది. ఒకసారి పురాణాల్లో ఒక పురాణంలో ఒక పెద్ద మహర్షి అంటే దేవుడి భక్తుడు అనుకోండి. ఆయన కొడుకు చనిపోతాడు. కొడుకు చనిపోతే ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది, నా కొడుకు నాకు కావాల్సిందే, నా కొడుకు నాకు కావాల్సిందే అని. అయితే ఏడుస్తూ ఉంటే ఆ భర్త అంటాడు, నీ దగ్గర చాలా మహిమలు ఉన్నాయి కదా, నీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి కదా, నా కొడుకుని బతికిచ్చిమ్మని అడుగుతుంది. అడిగితే ఓ పని చెయ్యి, నాకు ఆవాలు కావాలి, తీసుకొని రా. కానీ ఏ ఇంట్లో తీసుకొస్తావంటే, ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లో ఆవాలు 5 ఇళ్లలో ఆవాలు తీసుకుని రావాలి అంటాడు. అంటే ఆమె వెళ్తుంది, ఇల్లు తిరుగుతుంది, ఏ ఇంట్లో చూసినా కానీ
ఆవాలైతే ఉంటాయి, కానీ ఆ ఇంట్లో మనిషి నిన్నో మొన్నో అంతకుముందు సంవత్సరం చనిపోయి ఉంటారు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి తప్పదు కావాల్సు, తథ్యం కావాల్సు. అలాగే నా కొడుకు చచ్చిపోయాడు అంతే, దీనికి నేను దేవుణ్ణి నా భర్తనో నన్నో నిందించుకుంటే ఉపయోగం లేదు అనుకుంటుంది. అట్లాగే ఈ విషయం ఎట్లా అంటే గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకుని తిన్నట్లు. ఎవరు ఫిరాయింపులకు వెళ్ళలేదు చెప్పండి, ఎవరు వెళ్ళలేదు. కాకపోతే ఎప్పటికప్పుడు ఎవరి పార్టీలో నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అంతకుముందు సంవత్సరం వాళ్ళే తీసుకొచ్చి పెట్టేసుకుంటారు. అంటే దానికి వాళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రజాసేవ చేయాలనుకున్నాం, మేము ప్రజాసేవ ఎట్లా చేస్తామో అధికారంలో ఉంటేనే కదా, మేము ఏం చేసినా ప్రజల కోసమే అని ప్రజల మీద నెట్టేస్తారు మళ్ళీ. అది కదా. అందుకని చెప్పి ఇప్పుడు స్పీకర్ ఏం చెప్తారు అని మీరు అడుగుతున్నారు. స్పీకర్ ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చెప్పమంటే అది చెప్తారు. వాళ్ళ ప్రభుత్వం సంక్షేమం వాళ్ళకి కావాలి, అంతే కదా. అందుకని నాకేమి ఇది ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళ స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయం చేస్తే ఎవరేం చేస్తారు? మీరు అయ్యప్ప సొసైటీలో ఇళ్ళు పగలగొట్టి ఇంకోటి చేసి భయపెట్టి ఆ ఎమ్మెల్యేలు లాక్కోలా? తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి ఎంతమందిని తీసుకున్నారు? అసలు మీరు ఇలాంటి కొంటి పనులు చేస్తున్నారు కాబట్టే కదా మీ దగ్గర ఏగలేక తెలుగుదేశం పార్టీ చాప చుట్టుకొని ఆంధ్రప్రదేశ్కు పారిపోయింది. ఒక రకంగా 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని కూడా వదులుకుని వెళ్ళిపోయారు వాళ్ళు, నువ్వు చేసిన కిరాతకాలకే. ఇంకా నువ్వు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? అందుకని చెప్పి దయచేసి మీరు కాలానికి వదిలిపెట్టండి. ఎప్పుడో మళ్ళీ మీరు బాగా పరిణితి చెందిన తర్వాత మీకు అధికారం వస్తుంది. ఆ వచ్చే వరకు ఎదురు చూడండి, కానీ ఈ ఎదురు చూపులు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఓకే మేడం, వీళ్ళేమో విలీనం చేసుకున్నాము అంటున్నారు, వీళ్ళేమో పార్టీ ఫిరాయింపుల ద్వారా తీసుకుంటున్నారు అని చెప్పేసి రెండింటి మధ్య భేదం వ్యక్తం చేస్తున్నారు ప్రజల్లో. విలీనము ఫిరాయింపులు అని చెప్పేసి ఏంటి అసలు తేడా? ఏం లేదు, వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంది అనుకోండి, అది తప్పు అంటది టిఆర్ఎస్. టిఆర్ఎస్ విలీనం చేసుకుంది అనుకోండి, దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు నోరెత్తరు. కానీ వాళ్ళిద్దరే ఉమ్మడి ఎజెండా ఏంటి? ఎమ్మెల్యేలు తీసుకోవటం, ఎదురు పార్టీ ఎమ్మెల్యేలతోటి మనం బలం సంపాదించుకోవటం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఆ దుస్థితి లేదు కాబట్టి, ఒడ్డునుంది కాబట్టి ఏమైనా మాట్లాడుతుంది. వీళ్ళు నీళ్ళల్లో ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడతారు. అంతేగాని ఏది ఏమైనా ఇదే తప్పు మీరు చేసి ఉన్నారు. అది విలీనమా లేకపోతే ఫిరాయింపా ఇంకోటి వదిలేయండి. మీరు ఏ రకంగానైనా సరే ప్రజల మనోభావాల్ని మీరు ఒప్పుకోలే, వాళ్ళ మనోభావాలతో మీరు విభేదించారు. మీరు విభేదించాల్సింది ప్రజల మనోభావాలతో కాదు, మీతో మీరు విభేదించుకోండి. ఏదన్నా అవసరమైతే మనం ఏం తప్పు చేసామని మీలోకి మీరు చూసుకోండి, అప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది. దొంగ నరిసినట్లేదు. అందుకని చెప్పి అవన్నీ పక్కన పెట్టేసేసి ఇంకొకసారి ఎప్పుడు మీరు ఇట్లాంటివి చేయకోకుండా మీరు బహిరంగంగా చెప్పండి, ఇంకొకసారి మేము ఇలాంటివి చెయ్యము అని కన్ఫెషన్ ఇచ్చేసి ఈసారి ఎవరైనా మీ మీద చేసినప్పుడు అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతానికి మట్టుకు మీరు చేసిన దానికి